అంటలా కొంతమంది పనోళ్ళు హెల్మెట్ వాడి దగ్గర షాప్ వాడి దగ్గర కొట్టేస్తున్నారు కొంతమంది. నేనంట్లా మా రాజకీయ నాయకుల్లో కొంతమంది అటాచ్ చెడిపోయి ఉన్నారు, మీలో కూడా కొంతమంది చెడిపోయి ఉన్నారంట. అందరూ నేను పోలీస్ కానిస్టేబుల్స్ గురించి అంటలా, ఎవరైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్న వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తీయ మాటలు చెప్తాడంటే, మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆయన్ని, ప్లేడర్ని ఇట్లాంటి వాళ్ళని తొందరగా అంటే మాకు లోన్లు కూడా ఎవరు విలేకరికి, రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు బాగా తిరిగితేటలు ఎక్కువ. వీళ్ళకి బాకీ కడతాకి వెళ్తే రూల్స్ మనం వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు, బాగా తెలివితేటలు. అట్లా మరి ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ మీ ఇంట్లో భార్య గొడవ చేస్తూ ఉంటుంది, మీ పెళ్లి రోజు కూడా మీకు గుర్తులేదా అని తిడతా ఉంటుంది. నేను చెప్తున్నా పోలీసులందరికీ, పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. కానిస్టేబుల్స్ పెళ్లి రోజు భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 2 పెళ్లి రోజులు వెళ్ళిపోయినాయి, పుట్టినరోజులు వెళ్ళిపోయినాయి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు, ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సాగు చావలేపు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు, బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టగిట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు, ఈ అమ్మ ఇంటికా నుంచి పని చేసుకొట్టంటున్నాడు. ఎంత మంచోడు చంద్రబాబు. చంద్రబాబు మనం ఎట్టగొట్ట ఏదోటి చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మకుద్దురు మామూలుగా వైసీపీ వాడు కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మొన్న 24 ఎలక్షన్లు ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళు ఎరగొడతాం. టీడీపీ వాడు ఉంటే అటు చూడకుండా తలకాడి తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. టీడీపీ వాళ్ళు 100 మంది ఉంటారు మాట్లాడు, వైసీపీ వాళ్ళు 25 మంది ఉంటారు. ఆయన లాఠీ పెట్టి ఎమ్మకొట్టుడు కొట్టేశారు మొన్న ఎలక్షన్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవు ఇస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. ఇవన్నీ నిజం అనుకున్నారు పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ దేవుడి వరకు 4 గంటలు 5 గంటలు పడుకుంటాకు కూడా పోలీసులకి అవకాశం ఇవ్వట్లేదు నారా చంద్రబాబు నాయుడు. ఆఖరికి నడి వేసవలో వడగాల్పుల్లో కూడా 1వ తారీఖు పెన్షన్కి వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, వీడియోలు దిగుతాడు. అసలు మామూలుగా వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తే పర్లేదు, మీటింగ్కి వెళ్ళి వస్తమే కాకుండా మళ్ళీ ఆటో ఎక్కుతాడు, సైకిల్ ఎక్కుతాడు, బండి ఎక్కుతాడు, ఎవడో ఒకటి ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళకో మైకు వీళ్ళకో మైక్ ఎక్కితే అదొక స్టోరీ, వీటికి బందోబస్తు. చచ్చిపోతున్నారు మామూలుగా. వడగాల్పుల్లో కూడా ఎలక్షన్ హామీలు చేస్తానే చేయట్లా. పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు, టీఏలు లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఈ దేవుడు ఈ బాధలో మామూలు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బయట 45, 50 వేస్తున్నట్టుంది. ఎన్ని తగ్గి కాస్త చల్లబడే వరకన్నా ఆగండి మీరు తిరగటం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ వీళ్ళ పరిస్థితి, ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఇక ఏపీఎస్పీ